సాయంకాలపు ఆరాధనని, సహవాసంని, కూడికని మనం ఉన్నామండి. ఈ యొక్క నెలలో మనము మరొకసారి ఈ విధంగా చేరడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మనము ఈ యొక్క కూడికని ప్రారంభ ప్రార్థన ద్వారా మొదలు పెడదామండి. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అరుణ్ కుమారి గారు కాకినాడ ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను మొదలు పెడదాం. అరుణ్ కుమారి గారు. సార్ ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, రైట్, ప్రేయర్ చేయండి. అందరికీ ప్రైజ్లాడండి. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 మహాగణుడ మహోన్నతుడ, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి గతించిన నెలలన్నీ మమ్మల్ని సజీవ లెక్కల్లో పెట్టావు దేవా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవా. మరి జూలై నెలలో తండ్రి 27వ మరి ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ ప్రేయర్ మరి మమ్మల్ని అందరినీ పెట్టినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవా. మరి ఈ జరగబోతున్న తండ్రి ప్రార్థన కూడిక అంతట్లో మీరు ఉండండి. మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ప్రతి దాన్ని మీ ఆధీనంలో పెట్టుకోండి దేవా. అలాగే తండ్రి ప్రభా, మరి నీ వర్తమానం చెప్తున్న తండ్రి దైవ సేవకుల్ని నూరంతలుగా ఆశీర్వదించండి దేవా. సేవకులతో మీరు మాట్లాడండి దేవా. మరి ఏ వర్తమానం అయితే మాకు చెప్పబోచున్నారు తండ్రి, ఆ వర్తమానాన్ని తండ్రి మేము విని వదిలేయకుండా దేవా తండ్రి, మంచి నేలను పడే విత్తనము వల్లే తండ్రి మేము దాన్ని గ్రహించుకునే భాగ్యాన్ని మరి మా అందరికి దయచేయండి ప్రభువా. మరి ఇంకా తండ్రి చాలా మంది బిడ్డలు మరి కూడికలో తండ్రి ఇంకా జాయిన్ అవ్వాలి దేవా. నీ చిత్తం అయితే తండ్రి ప్రతి బిడ్డలో జాయిన్ అవటానికి వారికి అవకాశాన్ని మీరు దయచేయండి ప్రభువా. మరి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత నుండి నడిపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి దేవా. యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి ప్రార్థన చేసినటువంటి అరుణ్ కుమారి గారికి నిండైన వందనాలు. మనము ఇప్పుడు స్తుతి ఆరాధనలోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ బ్యూలా గారు ఎలమంచిల్లో పనిచేస్తున్నారు ఏయోగా. సిస్టర్ బ్యూలా గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. పాడండి బ్యూలా గారు. గారు మీరు కనెక్ట్ మ్యూట్ లో ఉన్నారు బ్యూలా గారు. సార్ థ్యాంక్ యూ. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రాజా నా ప్రాణం, ప్రేమ తండ్రి నీకంకితం. యేసు రాజా నా ప్రాణం, ప్రేమ తండ్రి నీకంకితం. నన్ను రక్షించిన రక్షకా, నన్ను విమోచించిన విమోచకా, నన్ను రక్షించిన రక్షక, నన్ను విమోచించిన విమోచక, యేసు రాజా, యేసు రాజా నా ప్రాణం, ప్రేమ తండ్రి నీకంకితం. యేసు రాజా నా ప్రాణం, ప్రేమ తండ్రి నీకంకితం. నా పాపములను నా దోష శిక్షను భరించి, నా పాపములను క్షమించి, నా దోష శిక్షను భరించి,
మరణించిన యేసురాజా యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం స్వరూపమైన సొగసైన వ్యసను క్రాంతునిగా మారిన స్వరూపమైన సొగసైన వ్యసన క్రాంతునిగా మారిన ధరపోసిన యేసురాజా యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం దౌర్జన్యమునందిన బాధింపబడిన ముండ్ల కిరీటముతో నలుగగొట్టబడిన దౌర్జన్యమునందిన బాధింపబడిన ముండ్ల కిరీటముతో నలుగగొట్టబడిన వదకు పిల్లవాడి లోని వైరా యేసురాజా యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం నా అతిక్రమముకై గాయపరచబడిన నా రోగముకై గాయపరచబడినవా నా రోగములను భరించినావా నీవు పొందిన చేత నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగును యేసురాజా యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం యేసురాజా నా ప్రాణం ప్రేమ తండ్రిని కంకితం నన్ను రక్షించిన రక్షకా నన్ను విమోచించిన విమోచక నన్ను రక్షించిన రక్షకా నన్ను విమోచించిన విమోచక యేసురాజా ప్రైజ్ ది లార్డ్ సార్ ప్రైజ్ ద లార్డ్. చక్కటి పాట పాడి వినిపించినటువంటి సిస్టర్ బ్యూలా నైలి గారికి నిండైన వందనాలండి. మరొక పాట పాడటానికి సిద్ధంగా ఉన్నారు సహోదరి రత్నకుమారి గారు నరసరావుపేట నుండి. సహోదరి రత్నకుమారి గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనది నిజము దీనిని నమ్ము ఇది అందించే
వర్ణించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నాడెన్నడు మారని నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఈనాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది తల్లిదండ్రుల ప్రేమ అది నీవలే గతించును తల్లిదండ్రుల ప్రేమ అది నీవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ అది కలలలా కరిగిపోవును కన్నా బిడ్డల ప్రేమ అది కలలలా కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది బంధుమిత్రుల ఇంట అది వెలుగుచున్న ప్రేమ దీపము బంధుమిత్రుల ఇంట అది వెలుగుచున్న ప్రేమ దీపము నువ్వు ఉన్నంతకాలము అది వెలుగునిచ్చి ఆరిపోవును నువ్వు ఉన్నంతకాలం అది వెలుగునిచ్చి ఆరిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది భార్యాభర్తల మధ్య అది వికసించిన ప్రేమ పుష్పము భార్యాభర్తల మధ్య అది వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాను త్వరలో అది మూరులా మిగిలిపోవును వాడిపోయి రాను త్వరలో అది మూరులా మిగిలిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది ధరణిలోని ప్రేమలను ధరణిలోని ప్రేమలను అవి స్థిరముగా కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
అది కడవరకు ఆదరించు. క్రీస్తు యేసు కలువరి ప్రేమ అది కడవరకు ఆదరించు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేదు. నిజము దేనిని నమ్ము అది ఎన్నాడెన్నడు మారని నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు తీరనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేదు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రేమ గురించి చక్కగా స్తుతి పాట పాడినటువంటి సహోదరి రత్నకుమారి గారికి నిండైన వందనాలు. ఇప్పుడు మనము బైబిల్ రీడింగ్ అండి. బైబిల్ రీడింగ్ బ్రదర్ నిక్సన్ రాజు గారు వరంగల్ నుంచి చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 21 నుండి 31 వచనాలు. బైబిల్ రీడింగ్ తర్వాత మరొక స్తుతి గీతం ఉంది. సహోదరు పరదేశి గారు ఉన్నారు మన మధ్యలో, మచిలీపట్నం డివిజన్ అని. ఆ తర్వాత మనము అతి ముఖ్యమైనటువంటి ఆ సమయంలోకి ప్రవేశిద్దాం. మనం ఆనందపాల్ గారికి సమయం అప్పగించుదాం. నవ్ బైబిల్ రీడింగ్ బ్రదర్ నిక్సన్ రాజు గారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నేటి సాయంకాలము మన ధ్యానం నిమిత్తమై ఏర్పరచబడినటువంటి దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము పాతని గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 21 వచనం నుండి 31 వచనం వరకు మనము చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 21 వచనం నుండి 30 వరకు చివరి వరకు మనం చదువుకుందాం. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని. సార్ న్యాయాధిపతుల గ్రంథం 16:21 అయ్య గారు ప్లీజ్. 16 బ్రదర్ 16:21 to 31 ప్లీజ్. ఓకే అండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21 నుంచి 31 వరకు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసరు వాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోను మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహం నుండి పిలువ పంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములు నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దార్లందరూ
అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగ నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేత్తోను ఒక దానిని ఎడమ చేత్తో పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదాం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశీయులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొరియాకును ఎష్టాయోలును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. థ్యాంక్ యూ నెక్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మరొక స్తుతి గీతము బ్రదర్ పరదేశి గారు. ప్రైజ్ అలాడండి. ప్రైజ్ అలాడండి. సీఎం గద్దాల నుంచి చిన్న పాట పాడతాను. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతుం. ఈ పేదకు నా కొరకే సఫలము చేసిన నాదుని కొనియాడెదన్. దూతల మధ్యను స్తోత్రములు ప్రభువుని స్తోత్రం. సుగంధముని చెడి పుష్పరాజంబుల మధ్యను నిద్రింతం. ఆకాశగణములు సేవించుచుండగా ఇకతో వారి చేరుదం. నా యేసుని స్తుతులను నోరార పాడి బాసురముగ స్తుతింతుం. స్ఫటిక నదీ తీరంబున నేను పాడుచు తిరుగడెదన్. ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగా నడుగిడుదున్. పలువిధ మృగములు పైబడినాను, ఎవిధమున భయపడను. ఆ సింగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనేదన్. పక్షులు అయ్యడననేక మండను, వృక్ష ఫలములుండు. నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయ ధనముండును. పేతురు యోహాను పౌలుతో నేను ప్రీతితో వసియంతం. నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో హల్లెలూయా పాడేదన్. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతుం. ఈ పేదకు నాకు సఫలము చేసిన నాదుని కొనియాడెదన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పరదేశ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కటి స్తుతి గీతం పాడినటువంటి పరదేశ్ గారికి నిండైన వందనాలు. ఇప్పుడు మనం ప్రశస్తమైన సమయంలోకి వస్తున్నాం. మన మధ్యనటువంటి
పాస్టర్ ఆనందపాల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనకి మనం సమయాన్ని అప్పగించుకుందామండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మధ్యలో మీరున్నారు. మొదటి వారం మీతో ప్రారంభం అవడం చాలా మంచి ఇదిగా ఉంటుంది. సమయాన్ని ఆనందపాల్ గారికి అప్పచేస్తుంది. థ్యాంక్ యూ సార్. మాథ్యూస్ బ్రదర్ గారికి చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసు నామమున నిండైన వందనాలండి. ఈ రీతిగా మీ అందరితో కలిసి ప్రభుని స్తుతించడానికి ప్రియ తండ్రి నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే ప్రియులైన మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగముల నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చదవబడిన లేఖం యావత్ జ్ఞాపకం చేసుకోకుండా వారి యొక్క విషయము కంప్లీట్ కాదు, పూర్తి కాదు. కారణం ఏంటంటే సంసోనును మనం బలవంతుడిగా మనం చూస్తాం. రెండవదిగా లేఖనం మీకు అందరికీ తెలుసు, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు 3 లేదా 4 అధ్యాయాల్లో చూడగలరు. మీరు 15వ అధ్యాయం నుంచి మీరు చూసినట్టు 13 అధ్యాయం నుంచి ఈ యొక్క సంసోను గురించి రాయబడి ఉండటం మనం గమనించగలం. 13, 14, 15, 16 అధ్యాయాల్లో సంసోను యొక్క జీవిత చరిత్ర మనం చూడగలం. సంసోన్ అంటే జనరల్ గా మనకు గుర్తొచ్చేది సంసోన్ డెలీలా స్టోరీ. అంటే చిన్న పిల్లలు సండే స్కూల్ నుంచి యవ్వన బిడ్డల వరకు కూడా ఇదే స్టోరీని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడాలి అని ధ్యానం చేయాలని నేను ఆశపడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఈ యొక్క వచనంలోని శ్రేష్టమైన అర్థాన్ని, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆత్మీయంగా మన వ్యక్తిగత జీవితాలకి ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటాయో ఈ మాటలు మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. 28వ వచనం నేను చదువుతున్నానండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుం గాకని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడిను. మరణ కాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ప్రియులు, బ్రదర్ నిక్సన్ రాజు గారు ఎంతో చక్కగా ఈ పరిశుద్ధ లేఖనం చదివించారు. వారికి వందనాలు. ఈ యొక్క ప్రార్థన ప్రేయర్ తయారు చేస్తున్న ప్రియులు దాన్ని చక్కగా తయారు చేస్తూ శాంసన్స్ సెకండ్ ప్రేయర్ అని దానికి చక్కని టైటిల్ కూడా ఇచ్చారు. అయితే ఆ టైటిల్ తో పాటుగా నాకు ఆత్మదేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే ద ప్రేయర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్. అంటే మరణ శయ్యపై లేదా మరణ పడకమై ఉన్నప్పుడు ఆ చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన అంశాలు మనం గమనించగలం. ప్రియులారా, చేసిన వ్యక్తిని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఈయన గురించి 13 అధ్యాయము లేదా 15 అధ్యాయాలు చూస్తే ఈయన బలవంతుడు అనేటటువంటి మాట మనం గమనించగలం. ఆయనకున్నటువంటి పేరు సంసోను. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు సంసోను అని పేరు పెట్టారు. ఆ సంసోను అనే మాటకు అర్థం ఏంటంటే చిన్న సూర్యుడు. సంసోను అనగా చిన్న సూర్యుడు. యేసు ప్రభుల వారికి కూడా చక్కని పేరుంది, ఆయన నీతి సూర్యుడు అని. ప్రియులర, చక్కని నామము కలిగిన వాడు. ఏ వంశస్థుడు అంటే దాను వంశస్థుడు. అంటే సంసోను యొక్క తల్లి పేరు మనకు తెలియదు, తండ్రి పేరు మనోహ అని ఉంది. వారు పరిశుద్ధాత్మ దేవదూత దర్శనం వల్ల ఈ బిడ్డను పొంది ఏ రీతిగా ఈ బిడ్డను పెంచాలి, ఏ రీతిగా ఈ బిడ్డను ప్రత్యేకించి అని జీవితకాలం కాపాడాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. దాను వంశాన్ని గురించి తండ్రి అయిన యాకోబు అంటే ఇశ్రాయేలు గోత్రాలలో ఒక గోత్రమైన దాను వంశం గురించి అంటాడు, ఇది న్యాయము తీర్చు వంశము అని మీరు ఆదికాండ గ్రంథంలో మీరు గమనించగలరు. అంటే న్యాయం తీర్చేటటువంటి వంశంలో ఆ దాను గోత్రంలో మనోహ గర్భాన్న పుట్టినటువంటి ఈ కుమారుడు మొట్టమొదటిగా ఈయన నీతి సూర్యుడు అని పేరు కలవాడు. ఆ రెండవది న్యాయం తీర్చు వంశంలో పుట్టినవాడు. ఆ మూడవదిగా ఈయన గమనించినట్టుంటే నాజీరు చేయబడిన వాడు, అంటే ప్రత్యేక పరచబడిన వాడు, కాన్సిక్రేటెడ్ వన్.
అంటే దేవుని పని కొరకు లేదా ప్రత్యేకమైన పని కొరకు ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకొనటానికి, ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలులను విముక్తి చేయటానికి ఆయన ప్రత్యేక పరచబడిన వాడిగా దేవుని చేత ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి అయి ఉంటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, న్యాయం తీర్చి వంశంలో పుట్టాడు, ప్రత్యేకించి నాజీరు చేయబడ్డాడు, చిన్న సూర్యుడు అని నామం కలిగిన వాడు, అంతేకాకుండా బలవంతుడైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఆత్మను పొందినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడని ఈ 4 అధ్యాయాలు మీరు గమనించి, ఆత్మ అతనిని ప్రేరేపించగా అని 2 లేదా 3 సార్లు మనం చూడగలం. ఎందుకంటే శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల మీద ఆయన దండెత్తి వారిని చంపడానికి కానీ, వారిని అణచివేట కానీ, వారి బారి నుంచి, ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలులను రక్షించడానికి కానీ ప్రభు బలమైన పాత్రగా సంసోనును వాడుకున్నాడు. ఇంత ప్రత్యేకమైన వాడు 20 సంవత్సరాల కాలం న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాడండి. ఇంత గొప్ప వ్యక్తి అవసాన దశలో చేస్తున్నటువంటి ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభువా, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయని మీకు చెప్పాను. మొట్టమొదటిది, ప్రభువా రిమెంబర్ మీ, లార్డ్ రిమెంబర్ మీ. రెండోది అంటున్నాడు, లార్డ్ స్ట్రెంగ్తెన్ మీ, ప్రభువా నన్ను బలపరచు. నన్ను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నన్ను బలపరచు. అంతేకాకుండా మూడోది అంటాడు, లెట్ మీ అవెంజ్ మై సెల్ఫ్ అపాన్ ద ఫిలిస్టైన్స్. నేను ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవాలి, ఎందుకంటే వర్ణ కన్నులు 2 పీకి వేశారు కదయ్యా, అందుకుని నేను వారికి మీద పగ తీర్చుకోవడానికి. 4వ ప్రార్థన అంశం ఏంటంటే, ఈ ప్రార్థనలో ఉన్న ఆఖరి అంశం ఏంటంటే, లెట్ మీ డై విత్ ఫిలిస్టైన్స్. నాతో సహా, అంటే ఫిలిష్తీయులతో సహా నేను కూడా చనిపోవాలని ఆశపడ్డాడు. చూడండి ఎంత బాధకరమైన ప్రార్థన. చాలా మంది మరణ సమయంలో ప్రార్థన చేసిన వారిని మనం గమనించగలం. మీకు బాగా తెలుసు, అపోస్తల కార్య గ్రంథం చివరి 7వ అధ్యాయము చివరి భాగంలో ఒక వ్యక్తి, అనగా స్టెఫను అనేటటువంటి దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. స్టెఫను ప్రార్థన దేవుడు విన్నాడు. పరలోకానికి ప్రభువు ఆయన్ని తీసుకుని పోయాడు. ఎందుకంటే ఆయన దెబ్బలు తింటూ ఉంటుండగా, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పినప్పుడు అక్కడ పరలోకంలో ఆయన చూసిన దర్శనం ఏంటంటే, ప్రభు యొక్క సన్నిధిలో ఆ యేసు ప్రభులు వారు నిలబడి ఉండటం చూశారు. ఎంత అదృష్టమండి స్టెఫన్కి. హతసాక్షిగా యావత్తు ప్రజల చేత తృణీకరించబడుతూ చంపబడుతున్నప్పుడు ఆయన చూసిన పరలోక దర్శనం ఏంటయ్యా అంటే, ఆయన చూసిన అది కూడా చెప్పండి. అది ఎక్స్ట్రా వచ్చిన 30 గజాలు చిరసాగం చేసుకున్నాం. బ్రదర్ సుభాకర్ గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రియులరా గమనించండి, బలవంతుడు, నీతి కలిగిన వాడు, న్యాయాధిపతిగా ఉన్నవాడు, ప్రత్యేకించబడిన వాడు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉంటే, మనం అటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని మరణ శయ్యపై మీరు చేసిన ప్రార్థన, కొత్త నిబంధనలో అపోస్తులుడు కాదు, దైవ భక్తుడైనటువంటి స్టెఫను చేసినట్టుగా మనం గమనించగలం. అంతేకాకుండా మీకు తెలుసు, సిలువపై యేసు ప్రభుల వారికి కూడా తండ్రికి చేసిన విజ్ఞాపన మీరందరికి తెలుసు. అయితే ఆ ప్రార్థనలు వేరు, ఈ ప్రార్థనలు వేరే ఉంటూ ఉన్నాయి. ఈ ప్రార్థన యొక్క ముగింపు కొంచెం విషాదకరంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రేయర్. మొట్టమొదటి మనం గమనించినట్లయితే, రిమెంబర్ మీ లార్డ్, రిమెంబర్ మీ, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11లో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని. మీకు తెలుసు ఆమె ఎవరో కాదు, హన్న కాన్పు లేక, లేదంటే పిల్లలు లేక గొడ్రాలుగా ఉన్నప్పుడు, అవమానం పొందుతున్నప్పుడు దైవ సన్నిధికి వచ్చి ఆయన దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంది, ప్రభువా నన్ను ఈ దినరాల్ని జ్ఞాపకం చేసుకోమని. నెహమ్యా కూడా, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ కూడా నెహమ్యా జ్ఞాపకం చేసుకుంటాడు, దేవా ఈ యొక్క మహా పట్టణాన్ని, యెరూషలేము పట్టణం నాయన, ఈ మందిరం పాడైపోయింది కదా, మందిరాన్ని తిరిగి గడుతూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన నెహమ్యా ప్రార్థించినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా ఇర్మియా 15:15లో ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, ఇర్మియా భక్తుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనుపోకుము, నీ నిమిత్తం నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొను. ఇర్మియా చాలా బాధతో ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, యేసు ప్రభుల వారు కూడా
యేసు ప్రభుల వారు కూడా సిలువ మీద ఉన్నప్పుడు ఒక దొంగ కూడా ప్రార్థన చేసినాడు, యేసు నీవు నీ రాజ్యం తోచినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అక్కడ ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ రీతిగా అనేక అంశాలు నేను చెప్పగలను. సమయాభావం వల్ల ఈ కొన్ని 4 అంశాలు మీకు జ్ఞాపకం చేసుకోమన్నా. అయితే ఇక్కడ సంసోను, బలవంతుడైన సంసోను, జ్ఞానవంతుడైన సంసోను, అభిషేకించబడిన సంసోను, పరిశుద్ధాత్మను పొందిన సంసోను ఈ రీతిగా ప్రార్థన చేయడం ఎంతో విచారమో చూడండి. 2వది అంటాడు కదా, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నేను వ్యసనాల వలన బాధపడాను. అందుకనే కీర్తనకారుడు 119వ సంకీర్తన 28వ చరణంలో ఈ రీతిగా అంటాడు. 119:28 మీరు చూసినట్లయితే, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. అంటే నీ మాట చేత నన్ను స్థిరపరచు. భయంకరమైన మాటలతో ఢిల్లీలో వేధిస్తున్నప్పుడు ఆయన బ్రతకాలనేటువంటి ఆశ వీడి చనిపోవాలనుకున్నప్పుడు ఇలాగంటాడు, ప్రభువా నేను వ్యసనాక్రాంతుడై ఉంటున్నానయ్యా, బాధపడుతూ ఉన్నాను, కాబట్టి దయచేసి నన్ను బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వది అంటాడు కదా, లెట్ మీ అవెంజ్ మై సెల్ఫ్ అపాన్ ద ఫిలిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళు సంసోను బంధించడమే కాకుండా వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన యొక్క కన్నులను ఓడపెరికారు. కాబట్టి నా కన్నులు ఓడపెరికిన కారణాన నాకు ప్రధానమైనటువంటి ఆ యొక్క నేత్రాలను తొలగించిన కారణాన వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వని అడుగుతున్నాడు. ఆఖరిగా ఆయన అడుగుతున్నాడు కదా, లెట్ మీ డై విత్ ఫిలిస్టియన్స్ అనే ఆశలో, బాధలో, ఏమి చేతకాని స్థితిలో అంటున్నాడు కదా. ప్రభు ఈ 3 ప్రార్థనల పాటు నేను కూడా వీళ్ళతో చనిపోతానయ్యా. ఇంతవరకు చాలయ్యా, నిన్ను నువ్వు కొనిపో, లేదా నన్ను నువ్వు మరణానికి అప్పగించు, లేదా నన్ను నీ దగ్గర తీసుకుపో, లేదంటే నాకు చావుని ప్రాప్తింప చేయని ప్రార్థన చేస్తూ మనం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో చూడగలం. అంతేకాకుండా యోనా కూడా అలాగే ప్రార్థన చేయటం మనం గమనించగలం. యోనా గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే యోనా కూడా నిరాశలో, అంటే ఎప్పుడైతే ప్రభు యొక్క కటాక్షమో వారి మీద, అంటే యోనా అంటే నీనివే పట్టణస్తుల మీద ఉండి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ప్రభు కాపాడి దాని యొక్క బ్రతకనిచ్చి వారి యొక్క కీడు రాకుండా ఆపితే, అక్కడ బాధతో అవమానం వచ్చిందనే ఆలోచనతో ప్రభుకి అంటాడు కదా, యోనా గ్రంథం 4వ అధ్యాయం 3 అధ్యాయాలు అంటాడు, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాను. కానీ యెహోవా చంపలేదండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన కృప ఆయుష్కాలం ఉంటుంది. ఎంత అవసాన దశలో, ఎంత నిరీక్షణకు ఆస్పదం లేని స్థితిలో, ఏ విధమైనటువంటి అవకాశం లేని స్థితిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే నా ప్రభు ఆ ప్రార్థనను ఆలకించారు. కాబట్టి ఇంత నీచ స్థితికి దిగజారిపోవటానికి అభిషక్తుడైనటువంటి సంసోను జీవితంలో జరిగినటువంటి 4 కారణాలు. ఈ ప్రార్థన 4 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. 2వది నన్ను బలపరచు. 3వది శత్రువుపై విజయం తీర్చుకోవటానికి నాకు సహాయం చేయి. 4వది వారితో పాటు నేను చనిపోవటానికి వచ్చుకు. ఈ 4 అంశాలని దేవుడు నెరవేర్చినట్లుగా మనం ఇప్పుడు చదవబడిన లేఖనంలో మనం గమనించినాం. మరి ఎందుకు ఇంత అభిషక్తుడైన దేవుడు, అభిషక్తుడైనటువంటి వ్యక్తి, ఇంతగా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి, ఇంతగా దేవుని చేతిలో బలవంతుడిగా వాడబడినటువంటి వ్యక్తి పడిపోవటానికి కారణాలు మనకి ఒక 4 ప్రాముఖ్యమైన కారణాలని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈ కారణాలు మన జీవితాల్లో కూడా చాలా మంది వ్యక్తిగత జీవితాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవుల జీవితాలను జరగటం మనం గమనిస్తూ ఉంటాం. ఇవి ఏంటంటే, మొట్టమొదటిది మనం గమనించినట్లయితే ఆయన చూడకూడనివి చూశాడండి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. సంసోను అభిషక్తుడు, ఇశ్రాయేలు గోత్రికుడు, ప్రత్యేకమైన జనాంగానికి చెందిన వ్యక్తి. అలాంటిది 14వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, అలాగే 15 మొదటి వచనాలు మనం చూసినట్లయితే ఆయన చూడకూడనిది చూశాడండి. మీరు చూడండి ఒకసారి 14వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆయన 14వ అధ్యాయం మొదటి చూస్తే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతెను చూచెను.
ఒకతన్ని చూచాను, తిమ్నాతు ఫిలిస్తీన్లతో నిండి ఉంది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి శత్రువులు. వాళ్ళు నాజీరు చేయబడిన వ్యక్తులు కాదు, వారు సున్నతి లేని అన్యజనులు. అన్యజనులలో ఆ బిడ్డల్ని మనం చూడకూడదు. ప్రియుల చాలా గమనించాలి. అయితే వాళ్ళు తల్లిదండ్రులు అంటారు, అయ్యా అయ్యా అంటాడు. అయ్యా 3వ వచనంలో వారు ఈ రీతిగా తల్లిదండ్రులు అంటారు, నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా? తల్లిదండ్రులతో బాధపడుతూ ప్రాధేయపడుతూ ఉన్నారు. మొట్టమొదటి పాపం ఏంటంటే ఆయన చేసింది చూడకూడనివి చూశాడు. కన్ను ద్వారా పాపము లోపలికి ప్రవేశించింది. ఆ పాపం ద్వారా కన్నులే కట్టే మీదకైనా నాలుగు ఆల్రెడీ బుక్ చేసామన్నా, 4 లక్షల చొప్పున. బ్రదర్స్ ఎవరు మ్యూట్ చేసుకోండి బ్రదర్స్. మొట్టమొదటిగా సంసోను చేసిన పాపం ఏంటంటే చూడకూడని, దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో దాన్ని చూడటం అనేది చాలా అన్యాయంగా చేశాడు. దేవునికి వ్యతిరేకంగా చేశాడు. చేయకూడని పాపం, చూడవద్దనై చూడటం. చాలా సార్లు ఆ కన్నుల ద్వారా చూడ్చిన కారణాన యెహోవా ఎడబాటుకు గురైపోయాడు. చూడండి, ఆ పాపము ద్వారా అనేక పాపాలు మందికి రావడానికి కారణం. పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదండి. రాదు. అనేకమైనటువంటి వాటిని తీసుకుని వస్తుంది. పాపం తెలుసు కదండి. ఆ పాపం ద్వారా అనేక దుర్మార్గ క్రియలు ఆయన జీవితంలో జరగటానికి ఆ యొక్క కారణాలుగా ఈ యొక్క మొట్టమొదటి పాపం. ఆయన మొట్టమొదటి చేసిన తప్పేంటి ఆయన జీవితంలో అంటే చూడకూడనివి చూశాడు. చూచుట అనేటటువంటి పాపము ద్వారా. అయితే భక్తుడైనటువంటి భక్తుడైన యోబు ఒక చక్కని మాట రాస్తాడండి ఈ చూచుటను గురించి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఐ మేడ్ ఏ కవనెంట్ విత్ మై ఐస్. ఏంటి ఆ నిబంధన అంటే, కన్యకును నేను అలాగూ చూసుదును, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఐ మేడ్ ఏ కవనెంట్ విత్ మై ఆగాన్, ఐ మేడ్ ఏ కవనెంట్ విత్ మై ఐ. నా సొంత కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, కన్యను నేను చూడకూడదు. ఎందుకంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడాను, దేవుని యొక్క అభిషేకం పొందాను. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నప్పుడు నా దేవునికి, పరమునన్న నా దేవునికి నేను వ్యక్తిగా ఆయాస్పంగా జీవించగలను. మీకు తెలుసు, యోసేపు జీవితంలో కూడా ఆ యొక్క పాపము సంభవించిన సమయాల్లో ఆయన అంటాడు, పరమున్న దేవునికి నేను ఆయాసంగా జీవించగలను. కాబట్టి ఆయన దృష్టికి నేను పాపం చేయను అని పాపమున్న స్థలం నుంచి దూరంగా పారిపోవటం గమనించగలం. ప్రియులరా, మీరు గమనించాలి. అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని కీర్తనకారుడు చెప్పినట్లుగా మన కన్నులను మనం చూడకూడని వాటిని చూడటానికి అనుమతించకూడదు. చాలాసార్లు ఈ వివాహ సమయాలలో ఈ తప్పును మనం తరచుగా చేస్తూ ఉంటాం. క్రైస్తవులు తరచుగా చేసేటటువంటి తప్పు ఇది. అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉండడనో, లేదంటే బాగా ప్రయోజకుడనో, మరొకటో చేసి కానీ వారిని తెచ్చుకుని ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న వారు నాకు అనేకులు తెలుసు. మన వారినండి, బయట వారిని గురించి నేను మాట్లాడలే. క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు, చక్కని ప్రార్థనా పరులు, ఎంతో భక్తిగల జీవితాలు జీవిస్తూ ఉంటారు. కానీ బిడ్డల వివాహ సమయంలో కానీ వారిని ఇంటికి తెచ్చుకుని ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అందమా? కారణం ఏంటంటే ధనమా? కారణం ఏంటంటే వారి యొక్క స్థితిగతులు ఏదైనా కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ స్వజనులలో అంటే ప్రత్యేకించబడిన వారిలో, రక్షణ పొందిన వారిలో, ప్రభుని ఎరిగిన వారిలో, ప్రార్థనా పరుల కుటుంబం నుంచి బిడ్డను తెచ్చుకోవాలి తప్ప అన్య కుటుంబాన్ని తెచ్చుకోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు. అందుకే డైరెక్ట్ గా ఆ యొక్క మనోహర్ తన భార్య చెప్తున్నారు, అయ్యా మన స్వజనులు చాలా మంది బిడ్డలు ఉన్నారు కదా, మా ఎవరు లేరనుకుని సున్నతి లేని వాళ్ళ యొక్క కుమార్తెని చేసుకుంటా వెళ్తున్నావా అని. మొట్టమొదటిది చూడకూడనిది చూశాడండి. చూశాడు. ఆ రెండవ తప్పు చేసింది ఏంటంటే చెయ్యకూడనిది చేశాడండి. చెయ్యకూడదు ఏంటయ్యా అంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి సున్నతి లేని అన్య కుమార్తెను ఆ యొక్క తిమ్నాతులో ఉన్నటువంటి ఆ బిడ్డను వివాహం చేసుకున్నాడు. తద్వారా ఎంత ఇబ్బందులు పడ్డాడో మీకు తెలుసు. అంటే సంసోను యొక్క స్టోరీ మీకు అంతా తెలుసు కాబట్టి ఆ లోపలికి నేను వెళ్ళట్లా. ఆయన ఎంతగా శత్రువుల చేత అవమానించబడ్డాడు, తన మామ చేత అవమానించబడ్డాడు, వివాహమైన కొద్ది దినాల్లో ఆ యొక్క స్నేహితుల్ని ఎంతమంది చంపాడు, ఇవన్నీ కూడా మీకు తెలుసు.
కాబట్టి మొట్టమొదటి ఆయన చేసిన తప్పు ఏంటంటే చూడకూడదు చూశాడు. అక్కడన్నా కంట్రోల్ అయితే బాగుండి, కానీ తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి చెయ్యకూడని వివాహం చేసుకున్నాడు. అంటే మొట్టమొదటి చూడకూడని చూశాడు, ఆ రెండోది చేయకూడనిది చేసుకున్నాడు. ఎందుకంటే నెహమ్యా చెప్తూ ఉన్నాడు, లేదంటే యెహోషువ చెప్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 13, 14 లేదంటే 12, 13 వచనాలు అన్నాడు, అయ్యా మనం అన్య ప్రజల మధ్యలో జీవిస్తూ ఉన్నాం, కాబట్టి మీ బిడ్డలకి ఎట్టి పరిస్థితులు కూడా పరాయి వారితో వైవాహిక సంబంధాలు మీరు పోకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో మనకు తెలుసు కదా, పితరుడైనటువంటి అబ్రహాము తన పెద్ద పనివాడైనటువంటి ఎలియాజర్ను పిలిచి, అయ్యా నీవెట్టి పరిస్థితులు కూడా సున్నతి లేని ఈ జనాంగా నుంచి నా కుమార్తెను తీసుకురాకూడదు, నా స్వజనుల దగ్గరకు పోవాలి, యోగ్యురాలైనటువంటి బిడ్డను తీసుకుని రావాలి. ఎందుకంటే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు, కాబట్టి యోగ్యురాల కొరకు ఎలియాజర్ను బ్రతిమాలి పంపిస్తూ ఉన్నాడు. అందుకని ఎలియాజరుతో నిబంధన చేసుకున్నాడు. ఇమీడియట్ కవనెంట్ విత్ హిస్ సర్వెంట్. ఏంటయ్యా అంటే, నువ్వు ఖచ్చితంగా నా స్వజనులలో నుంచి యోగ్యురాలైన బిడ్డను తీసుకురావాలని ఆయన ప్రమాణం చేయించుకున్నప్పుడు ఎలియాజరు దేవునిపై ఆధారపడి యెహోవా తన ప్రయాణాన్ని సఫలం చేసినని గ్రహించి రెబెకాను తీసుకుని రావటం మనందరికీ కూడా తెలుసు. ప్రియులారా, సంసోను చేసిన మొదటి తప్పు చూడకూడనిది చూశాడు, రెండవ తప్పు చేయకూడనిది చేశాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే పాడకూడని పాట కూడా పాడాడండి. చాలా మీరు గమనించండి ఒకసారి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి 16 నేను చదువుతున్నాను. అతడు న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15, 16 చదువుతున్నానండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అని చెప్పాను. జాగ్రత్తగా గమనించండి, చాలా గమనించండి ప్రియులరా. ఆయన చేయకూడని చూడకూడని చూశాడు, చేయకూడనిది చేశాడు. అంతేకాకుండా పాడకూడనిది పాడాడండి. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఇక్కడ గమనించండి, ఆయన ఏ విధమైన ఆయుధము లేక ఆ యొక్క కాలి నడకన వస్తూ ఉన్నప్పుడు శత్రువులు దండెత్తినప్పుడు ఆ శత్రువుల్ని చంపడానికి ఏం చేశాడు అంటే, పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముక, చచ్చిన గాడిద యొక్క దవడ ఎముక మ్యాండిబుల్ తీసుకుని ఆ మ్యాండిబుల్ తో 1000 మందిని చంపాడటండి. ఎంత ఆశ్చర్యకరం. మీరు అనుకోవచ్చు, ఎవరు ఈ కార్యం చేయించింది అని అంటే, ప్రభువే తనకు ఆత్మను అభిషేకించి ఆత్మకి ప్రేరేపణ కలిగించి బలము ఆయనదే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, బలము నాది అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ బలము అనుగ్రహించి ఆ సంసోన్ని పాత్రగా వాడుకొని మీరు గమనించండి ప్రియులరా, ఎవరిది గొప్ప ఈ విజయానికంటే దేవునికే గొప్ప రావాలి తప్ప మనకు కాదండి. ఆ మ్యాండిబుల్ గొప్ప కాదండి, ఆ ఎముక గొప్ప కాదు, ఆ ఎముక వాడినటువంటి సంసోను గొప్ప కానే కాదండి. ఆయన చేయించింది ఎవరయ్యా అంటే, ఆ గొప్ప కార్యం చేయించింది ఎవరయ్యా అంటే, ఆ మహా అద్భుత కార్యం చేయించింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఘనత మహిమ ఎవరికి చెందాలి అంటే దేవునికి మాత్రమే చెందాలండి. దేవునికి మాత్రం చెందకుండా ఇక్కడ సంసోను అంటాడు, నేను నా గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపినాను. చూడండి ఎంత గర్వాంధుడైపోయా. చేయకూడని పాపము నేత్రాశ, శరీరాశ, తర్వాత ఇక్కడికి వచ్చితే జీవపడంభం నేను అనేటటువంటి పాట, పాడకూడని పాట. చూడండి, అంతకు ముందు 15 అధ్యాయాలు మీరు చూస్తే 300 నక్కలు, ఒక నక్క దొరకడమే కష్టం అండి. 300 నక్కలు పట్టుకున్నాడండి. 300 నక్కలు పట్టుకుని ఒకదాని తోక ఒకటి కట్ చేస్తే, మీరు ఎప్పుడైనా గమనించండి ప్రియులారా, మీకు అర్థం కావడం. చెప్పండి అమ్మ మీరు మ్యూట్ చేసుకోండి తల్లి, ఏమనుకోకుండా. ఆ 300 నక్కలను పట్టుకుని ఒకదాని తోక ఒక్కదానికి కట్టి ఆ 2 తోకల మధ్య కాగడా కట్టి కాగడాన్ని వెలిగించి ఆ శత్రువుల యొక్క పొలాల మీదకి వదిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు, అక్కడ ఉన్నటువంటి పనల కుప్పలు, గోధుమ చాలా, ఒలివ తోటలన్నింటినీ కూడా అవి తగలబెట్టాయి. మీరు గమనించినట్లయితే నక్క, కుక్క ఒకే జాతి జంతువులు. మీరు మీ ఇంట్లో పెట్టడానికైనా సరే, మీరు ప్రేమగా పెంచుకుని పెట్టడానికైతే శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నా అది మీరు ఏమీ అనదండి. ఒకవేళ తోకను మీరు ముట్టుకుంటే అది ఎంత సాధు జంతువుగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మిమ్మల్ని కరవటానికి ప్రయత్నిస్తుంది. లేదంటే ఒకసారి ప్రయత్నించి చూడండి, తర్వాత 3-4 ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వస్తాయి, అంతకంటే ఎక్కువ కాదు.
ఎందుకంటే కుక్క జాతికి చెందింది, తోక ముట్టనివ్వదు. అలాంటిది 300 నక్కలు ఎక్కడ దొరికినాయో నాకు అర్థం కాలే. ఆ యొక్క పరిసరాల్లో నక్కలు చాలా ఉన్నాయన్నమాట. ఆ నక్కల్ని 300 నక్కలను పట్టుకుని ఒకదానితో ఒకటి గట్టి అక్కడ కట్టి, ఎంత అద్భుతకరం అండి! ఇది దేవుని సహాయం లేకుండా ఒక నరమాత్రుడు చేయగలిగిందేనా? అద్భుత కార్యం చేసిన దేవునికి మహిమ చెందాలి తప్ప మనకు కాదండి, మనకు కాదండి. ఒకవేళ నువ్వు మంచి పాటలు పాడుతున్నావా, మంచిగా నీవు వాక్యం చెప్తున్నావా, మంచిగా నీవు దేవుని తలాంతులు వాడుకుంటూ ఉన్నావా, మంచిగా నీవు దేవునికి కొరకు వాడబడేటటువంటి బలమైన పాత్ర ఉన్నావా, ప్రభువు స్తోత్రం, ప్రభువు స్తోత్రం. ఆయనకి రావాల్సిన ఘనత ఆయనకే ఉండాలి తప్ప మనకి పొందకూడదు, మనకి చెందకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రపంచ శాంతి దూతగా ఒక అన్న కొనియాడబడ్డాడు. నాకు బాగా తెలుసు, అన్న అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది రోజు అలాంటి అన్న ఏమైపోయాడంటే ఒక కమాడియన్ గా మీకు అందరికీ తెలిసిన వ్యక్తిగా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవుడు తను ఎడబాసాడు, దేవుడు తను ఎడబాసాడు. కారణాలు ఏమైనప్పటికీ కూడా నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఒకవేళ ఆత్మ మనల్ని ఎడబాస్తే, ఒకవేళ ఆ ప్రభు మనల్ని ఎడబాస్తే మనం ఏమి చేయలేమండి. ప్రపంచ దేశాలలో ప్రపంచ దూతగా తిరగబడ్డ వ్యక్తి, తిరిగిన వ్యక్తి, దేవుడి చేత బలంగా వాడబడిన వ్యక్తి ఈ రోజు ఏమైపోయాడు? పలువురు నోళ్లలో నాణ్యపడేటటువంటి వ్యక్తిగా ఆయన పడిపోయాడు. చూడండి, ఎంతో మంది దేవుని కంటే తాముని హెచ్చించుకున్న వారు పడిపోవటం మనం చూడగలం. ఇట్టి కార్యాలకు మనం చోటు ఇవ్వకూడదు ప్రియులారా. మొట్టమొదటిదిగా చూడకూడదు చూశాడు, పాడకూడదు చేయకూడదు చేశాడు, మూడోది పాడకూడదు పాడాడు. అందుకే అప్పుడప్పుడు ఆత్మ దేవుడు గద్దింపు మనకు అవసరం అండి. అండ్ అంటే దైవజన్ లేక హెచ్చరిక మనకు అవసరం. అది అభిషేకం లాంటిదని పరిశుద్ధ లేఖనం సెలవుస్తుంది. ఈ అనేటటువంటిది పెరగకుండా అప్పుడప్పుడు వాక్యం అనేటటువంటి దానితో ఆ శుద్ధితో గుద్దులు పడుతూ ఉంటే అయ్యల్లా సీగా హంబులుగా అయిపోతుందండి. నీవు క్రీస్తులోనికి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. దేవుడు ఎంత అభిషేకం ఇచ్చినా, దేవుడు ఎన్ని తలంతులు ఇచ్చినా, దేవుడు ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా, దేవుడు ఎంతగా నిన్ను హెచ్చించినా నీవు హెచ్చు పొందటానికి వీలు లేదు. ఎందుకంటే ఆ హెచ్చు ఇచ్చిన దేవునికే సమస్తమైన మహిమను ఘనతను చెందేలా చేయాలి. చివరిగా మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. ఆ మొట్టమొదటి చెప్పా, 2 చెప్పా, 3 చెప్పా. 4వది మీరు గమనించినట్లయితే ఆయన వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు. తిమ్నాత్కు వెళ్ళాడు, ఆ బిడ్డను వివాహం చేసుకున్నాడు, తద్వారా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ 2వదిగా మరొక స్త్రీని చూశాడు, శరీర ఆశ ప్రకారం. ఆమె గాజాలో ఉంటూ ఉంది. ఆ 16వ అధ్యాయం మీరు చూస్తే తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరు. సంసోను అక్కడికి వచ్చాడని తెలిసినప్పుడు మీకు తెలిసిన శత్రువులందరూ కూడా ఆయన పట్టుకుంటాకు వచ్చినప్పుడు ఆ గవిని యొక్క కర్ర, గవిని యొక్క గుమ్మపు కర్రలు అంటే ద్వార బంధంతో సహా తీసుకెళ్లిపోయి హెబ్రోనులో ఎదురుగా ఉన్నటువంటి కొండ కొనకాయ తీసుకెళ్లిపోయాడు. అంత బలశాలి. శత్రువులంతా ఆయన ముట్టాలనుకున్నారు, ఆయన్ని చంపాలనుకున్నారు, ఆయన్ని సంహరించాలనుకున్నారు. కానీ ఆయన గవిని ద్వారానే ఆయన లేపుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప బలశాలి. 2వదిగా. 3వదిగా మీరు చూసినట్లయితే అంతవరకు బాగానే కనీసం ప్రభు ఆ చేతిలో అయ్యో ఎన్నిసార్లు నన్ను తప్పించాడు కదా, ఎన్నిసార్లు దేవుడు నాకు సహాయం చేశాడు కదా, దేవునికి ఎప్పుడైనా నేను సరిదిద్దుకున్న జీవితాన్ని ఆయన మహిమార్థంగా వాడాలని సంసోను తాళంచలే. 4వది ఏం చేశాడంటే 16:4 చదువుతున్నానండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న డెలీలా అను స్త్రీని మోహింపగా, డెలీలా అనేటటువంటి స్త్రీని మోహింపగా చాలాసార్లు నేను ప్రసంగం చేస్తుంటాను, దేవుడా డెలీలా అని. ఎవరు కావాలి నీకు? రెండు కాదండి, డెలీలా దేవుడు రాడండి. ఇదర్ డెలీలా డెలీలా కాదండి, డెలీలానా దేవుడా? రెండిట్లో ఎవరో ఒక్కరు ఎంచుకోవాలి. సంసోను ఎవరిని ఎంచుకోండి అంటే డెలీలాని మోహించాడండి. మొట్టమొదటి ఆమెను వివాహం చేసుకున్నాడు. 2వది వేశ్య కాబట్టి వేశ్య దగ్గరికి పోయించాడు. 3వది ఇక్కడ ఈమెను లస్ట్ అనేటటువంటి ఆ శరీర ఇచ్ఛ ప్రకారం ఆమె దగ్గరికి పోయాడు. అక్కడ పోయిన తర్వాత సంసోను డెలీలా స్టోరీ మీకు అందరికీ తెలుసు. ముమారు ఆమెతో బొంకాడు, ముమారు ఆమె తీసుకుపోయాడు. ఆ డెలీలా ఎటువంటి స్త్రీ అంటే ఒక పూజారి కుమార్తె. ఆ ఫిలిష్తీయుల సర్దారుల గుడిలో ప్రధాన అర్చకుని యొక్క కుమార్తె డెలీలా. ఈ డెలీలా అనేటటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే డెలీలా అనగా డెలికేట్, డెలీలా అనగా షిహు వీకెండ్ అదర్స్. ఆమె ఎదటి వారిని నాశనపరుస్తుంది, బలహీనపరిచేటటువంటి ఆమె ఉంపుడు గతే అలాంటిది. లేదంటే వ్యభిచారిని ఆమె అయినటువంటి ఆ స్త్రీ దగ్గరికి పోయాడు. ఎన్నోసార్లు ప్రభు క్షమించాడు, ఎన్నోసార్లు ప్రభు
ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నోసార్లు ఆయన మొరకు జవాబిచ్చాడు. కానీ ఈ సమయంలో మీరు గమనిస్తే సంసోను విసుక్కుపోయాడు. మొమ్మారు అనేక మాటల చేత విసిగిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, బాధ తట్టుకోలేక మీరు ఒక్కసారి 16వ అధ్యాయం మీరు 16వ వచనం మీరు చూస్తే ఈ రీతిగా ఉంటది. ఆమె అనుదినమును ఎలీలా అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావకోరెను. చాలా సార్లు స్త్రీ చాలా ఘనమైన పాత్ర. చాలా గృహాల్లో ఈ రకమైనటువంటి ఉంటారండి. మాటల ద్వారా చాలా మంది పురుషులు చాలా అవమానాలు, చాలా బాధలు పడుతూ కొంతమంది ఇంటికి కూడా పోరండి. మన ఎల్ఐసీలో కూడా తారసు పడుతూ ఉంటారు కొంతమంది. అమ్మా, అటువంటి గుణాలు మన క్రైస్తవ స్త్రీలకు తగినది కాదు. ఈమె ఈ చెడ సుగుణాన్ని కలిగి ఉంది. ఇది మంచి గుణం అంటారా, సుగుణం అంటారా? మీరు గమనించండి. చాలా దుర్గుణం. ఏంటంటే అనేక అనుదినం కూడా మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావ కోరెను. నేను చచ్చిపోవాలనుకున్నా. ఎందుకు చచ్చిపోవాలనుకున్నా అంటే ఆ దేవుడు విడిచిపెట్టలేడని కాదు. అది కాదండి. అప్పటికి దేవుడు విడిచిపెట్టలేదు. ఇంత పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఇంతగా ప్రభువుని బాయాద పెట్టినప్పుడు కూడా, కానీ ఈ స్త్రీ పెట్టేటటువంటి ఆ యొక్క భయంకరమైన మాటల వలన విసిగిపోయి తన యొక్క రహస్యాన్ని చెప్పాడు. తద్వారా బంధించబడ్డాడు. జడలు కత్తిరించడం ఇవన్నీ మీకు స్టోరీ తెలుసు. ఎన్ని మొత్తం 3 సార్లు ఏ రీతిగా అబద్ధం చెప్పాడు ఎన్ని నేను చెప్పట్లేదు. అంటే ఆ స్త్రీ విసిగించిన కారణాన తను చావు కోరి తన జీవిత రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యాన్ని చెప్పి అక్కడ ఆమె యొక్క పట్టబడ్డాడు. బంధించారు వాళ్ళు. బంధించడమే కాకుండా బైండింగ్ తో పాటుగా బ్లైండ్ కూడా అయిపోయాడు. బ్లైండ్ అవడమే కాకుండా గ్రైండింగ్ ఉన్నాడు. అక్కడ తిరుగలి విసురు వాడయ్యాను. ఎంత భయంకరమైన అభిషక్తుడైన దైవజనుడు, నాజీరు చేయబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, ఒక బలవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి, న్యాయాధిపతిగా ఉండవలసిన వ్యక్తి తిరుగలి విసురు వాడయ్య. ఎంత దేన స్థితి. ఎందుకంటే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. షోరేకు అనగా అందమైన ద్రాక్షల లోయ. షోరేకు లోయ అనగా అందమైన ద్రాక్షల లోయ. ఆ మళ్ళీ మమ్మీతో చెప్పాడు, మన భార్యతో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత చెప్పాడు, అమ్మా, నీవు ద్రాక్షారసాన్ని కానీ ద్రాక్షావళి సంబంధమైన దేనిని ముట్టకూడదని. ఈయన ద్రాక్షారసం తాగాడని లేదు, కానీ ఆయన ద్రాక్షాల లోయలోనికి వెళ్ళిపోయాడు. తద్వారా ఏమయ్యాడంటే దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అభిషేకాన్ని పోగొట్టుకుని అప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరి గడియలో ఆ యొక్క దాగోని గుడిలో ఉండగా చక్కని ప్లేయర్ తయారు చేశారు. బ్రదర్ ఎవరు చేశారు కానీ ఆ రెండు స్తంభాల మధ్యలో కుడి చేత ఎడం గుడికి ఆధారంగా ఉన్న ఆ 2 ప్రధాన స్తంభాల మధ్య ఆయన పట్టుకుని ఆయన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, వీడెనీదు ఆత్మ వీడెనీదు వ్రతము, కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, వీడెనీదు ఆత్మ వీడెనీదు వ్రతము, గ్రుడ్డి వాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటిన్, దిక్కులేక నేను నీ దయను కోరుచుంటిన్, ఒక మాట చాలు ప్రభు, ఒక మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు, నా ప్రియుడా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, ఒక మాట చాలు ప్రభు.
ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు ఆ ప్రార్థనను విని జవాబిచ్చి క్షమించుటకు సిద్ధ మనస్సు కల దేవుడు కాబట్టి, ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆ క్షమాగుణం కలిగిన కరుణామూర్తి తిరిగి బలాన్ని ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే ఆయన యొక్క తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా కత్తిరించినప్పుడు కూడా ఆయన తిరిగి తల వెంట్రుకలు మొలవటం మొదలు పెట్టినట్లుగా మన బ్రదరు నిక్షన్ రాజు గారు చదివాడు. ఎక్కడ చదివారు సార్ అంటే ఆయన 17వ అధ్యాయం 22వ వచనంలో అంటాడుగా, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాడు. దేవుడు మర్చిపోడాడు. నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు వ్యాధిలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా జనులందరూ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకున్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నా దేవుడు సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. సంసోని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరకు వస్తే నిన్ను క్షమించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్న స్థితిలో నిలబెట్టి, నీ ప్రార్థన ఆలకించి నిన్ను తిరిగి ఆ యొక్క పునః ప్రతిష్ఠిత చేసి ఆయన వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, వెళ్ళకూడని చూడకూడని చూశాడు, చేయకూడని చేశాడు, పాడకూడనిది పాడాడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు. అయినప్పటికీ ప్రభు క్షమించి బలమైన పాత్రగా వాడుకున్నాడు. అట్టి శ్రేష్టమైనటువంటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, బాధలలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభు మనకి సరిపోయిన వాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మరణ శయ్యపై ఈ సంసోని యొక్క ప్రార్థన విని జవాబిచ్చిన తండ్రి ఎంత ఘనమండి. మరణ దినమున అతను చంపిన వారి సంఖ్య మిగతా రోజులు చంపిన వారి సంఖ్య కంటే ఉన్నతము లేక ఎక్కువ అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ సంసోను జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలను మనం గ్రహించి చూడకూడని చూడకుండా, వెళ్ళకూడని చేయకుండా, పాడకూడని పాడకుండా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్లకుండా ఆత్మదేవుడు ఎట్టి శక్తిని, అభిషేకాన్ని ఇచ్చి మనల్ని తన పరిచయలో బలమైన పాత్రలుగా వాడుకుని గాక. తద్వారా మనందరూ కూడా దేవుని దీవెనలు పొందాలని ఆ సేవకునిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియ ప్రభు అందరి వెనుకల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కటి వర్తమానం ఇచ్చినట్లయితే ఆనంద్ పాల్ గారికి నిండైన వందనాలు. మన జీవితంలో మనం ఏమి చేయకూడదు అన్నది సంసోని యొక్క చరిత్రను బట్టి మనకు చాలా చక్కగా వివరించారు. చూడకూడనివి, చేయకూడనివి, అనకూడనివి, వెళ్ళకూడనివి 4 మనం చేయకూడదు. దాని ద్వారా ఏమొస్తుంది అంటే బైండింగ్, బ్లైండ్ అండ్ గ్రైండింగ్, ఈ 3 మనకి వస్తాయని చెప్పేసి చక్కగా వివరించి చెప్పినటువంటి ఆనంద్ పాలయ్య గారికి నిండైన వందనాలు చెప్పుకుంటూ ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మధు గారు నెల్లూరు నుంచి, మధు గారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా అయ్య గారిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. నమ్మకమైన దేవా నీకు స్తోత్రాలు. మా కోసం ప్రాణం పెట్టినవాడా, కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలైనా. నీ అనాది సంకల్పంలో నీ మహాకృపను బట్టి నేను LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ను ప్రభా మీరు ఎస్టాబ్లిష్ చేసి నాయన మరి నీ కృపలో దీనిని కొనసాగింపజేస్తున్నందుకే నీ స్తోత్రాలు. ఈ యొక్క జూలై మాసంలో మొట్టమొదటి ప్రభా ఈ సాటర్డే మీటింగ్ ప్రభా మేమందరము నాయన ఈ యొక్క జూమ్ ద్వారా కలుసుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుని నాయన ఇదిగో ప్రభా నిలవబెట్టుకొని మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. సంసోను యొక్క జీవితంలో నాయన నుండి ప్రభా మేము ఏమైతే నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయో వాటిని ఎంతో స్పష్టంగా నీ దాసుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభా ఇదిగో నన్ను సంసోను చేసినటువంటి ప్రార్థనను నాయన ఇదిగో ప్రభా ముగింపు దశలో కూడా మీరు అంగీకరించి నాయన మరొక అవకాశం ఇచ్చి నాయన అతనిని మీరు బలపరిచిన విధానం స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా. అదిగో దేవా నన్ను నాయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, నన్ను బలపరచుమని ప్రభా దేవా. ఇదిగో సంసోను చేసినటువంటి ప్రార్థన మా జీవితాలలో ప్రభా
మేము కూడా నాయన ఇదిగో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడానికి మాకు అవకాశం అని మీరు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. అంత బలవంతుడు, అభిషిక్తుడు నాయన, మరి ఏ విధంగా నాయన ఇదిగో పతనం అయిపోయాడో ప్రభా, ఏ విధంగా జరిగిందో ఎంతో స్పష్టంగా తెలియచేశారు నాయన. ఎందుకంటే నాయన ఇదిగో ప్రభా, చూడకూడనిది చూసి, చేయకూడనిది చేసి, ప్రభా మాట్లాడకూడనిది మాట్లాడి, నాయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం ద్వారా నాయన ఇదిగో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము పోగొట్టుకుంటామనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు తెలియచేశారు. స్తోత్రాలు ప్రభా. మాలో ప్రభా ఎవరికైనా అలాంటి పరిస్థితులు మాలో ఉన్నట్లయితే దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. చూడకూడనిది చూసే విధంగా నాయన ఇదిగో ప్రభా, చేయకూడనిది చేసే విధంగా, మాట్లాడకూడనిది మాట్లాడే విధంగా, నాయన వెళ్ళకూడని స్థలాలకు మేము వెళ్ళే విధంగా ఒకవేళ మేము ఉంటే మమ్మల్ని నాయన ఇదిగో మీరు సరిచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క హెచ్చరికగా దీన్ని మేము భావిస్తూ నాయన నీ సన్నిధిలో నాయన ఈ మాటలను బట్టి ప్రభా మా యొక్క జీవితాన్ని సరి చేసుకుని మరలా ప్రభా ఇదిగో నీ వైపు చూస్తూ దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా జరిగినటువంటి ఈ యొక్క చిన్న తప్పిదాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ సన్నిధిలో మరింతగా మేము ప్రాధేయపడి పశ్చాత్తాపడి ప్రభా తిరిగి నాయన ఉజ్జీవించబడగలిగినటువంటి కృపను అనుగ్రహించండి. ఇది విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నిండుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీకే స్తోత్రాలు. తదుపరి జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో, అనౌన్స్మెంట్స్ లో మీరు తోడై నుండి నిశ్చితమైతే ప్రభా మరొక వారాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మధుర్ గారు. దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన మనకును, రాలేకపోయిన మన ప్రియులకును, యావత్ ఎల్ఐషియన్స్ కును, లోకంలోని పరిశుద్ధులందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ నెక్స్ట్ వీక్ ఇంకా మనం ఎవరు అన్నది ఇంకా చేయలేదు కాబట్టి గ్రూప్ లో పెడతామండి. సో ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సిస్టర్ అరుణ్ కుమారి గారికి, అదేవిధంగా స్తుతిగీతములు పాడినటువంటి సిస్టర్ బ్యూలా గారు, రత్నకుమారి గారు, బ్రదర్ పరదేశి గారికి, ఈ ప్రార్థన చేసినటువంటి మధు గారికి, బైబిల్ రీడింగ్ చేసినటువంటి నిక్సన్ రాజు గారికి, మన మధ్యలో చక్కటి వర్తమానాన్ని ఈ నెలలో మనకి ఒక మంచి వర్తమానంతో మనకి మొదలుపెట్టినటువంటి ఆనంద్ పాలయ్య గారికి నిండైన వందనాలు చెప్పుకుంటూ ఈ యొక్క మీటింగ్ని ఇంతటితో క్లోజ్ చేసుకున్నాం. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ.